మొదటి సినిమా చూసి ఇతను హీరో ఏంటి అని నవ్వారు. కానీ ఈరోజు అదే వ్యక్తి స్టైల్కి ఐకాన్గా మారాడు. ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు గెలుచుకున్నాడు. అల్లు అర్జున్ చేసిన ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. 2003లో గంగోత్రి సినిమాతో బన్నీ ఇండస్ట్రీకి వచ్చారు. సినిమా హిట్ అయింది కానీ అల్లు అర్జున్ లుక్స్ మీద చాలా విమర్శలు వచ్చాయి. హీరోకి ఉండాల్సిన లక్షణాలు లేవని చాలామంది కామెంట్ చేశారు. మెగాస్టార్ కుటుంబం నుండి వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎవరు చూస్తారు అని అన్నారు. ఆ మాటలు బన్నీని చాలా బాధపెట్టాయి. కానీ ఆయన కుంగిపోలేదు. తనను తాను మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. తర్వాత సుకుమార్ గారితో ఆర్య సినిమా చేశారు. ఒక్కసారిగా బన్నీ లుక్ మారిపోయింది. హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్, డాన్స్ అన్నీ కొత్తగా ఉన్నాయి. విమర్శించిన వాళ్లే వావ్ అన్నారు. కానీ అసలైన షాక్ దేశముదురు సినిమాతో ఇచ్చారు. టాలీవుడ్లో సిక్స్ ప్యాక్ ట్రెండ్ని తీసుకొచ్చింది అల్లు అర్జునే. ఆ బాడీ కోసం ఆయన ఎంత కష్టపడ్డారో తెలుసా? సిక్స్ ప్యాక్ కోసం ఆయన చాలా కఠినమైన డైట్ పాటించారు. నూనె పదార్థాలు పూర్తిగా మానేశారు. ఎక్కువగా ఆకుకూరలు, మొలకలు, పండ్లు తీసుకునేవారు. బయట దొరికే జంక్ ఫుడ్ని ముట్టుకునేవారు కాదు. ఉదయం లేవగానే జిమ్, మళ్లీ సాయంత్రం డాన్స్ ప్రాక్టీస్. ఇలా రోజుకు 8 గంటలు శ్రమించేవారు. ఆయన డాన్స్ మూమెంట్స్ చూసి ఉత్తర భారతదేశంలో కూడా ఫ్యాన్స్ తయారయ్యారు. ప్రతి సినిమాకి తన లుక్ మారుస్తూ వచ్చారు. జులాయి, రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి ఇలా ప్రతి సినిమాలోనూ స్టైల్కి కొత్త అర్థం చెప్పారు. అందుకే ఆయన్ని అందరూ స్టైలిష్ స్టార్ అని పిలవడం మొదలుపెట్టారు. కానీ బన్నీ కెరీర్లోనే అతిపెద్ద మలుపు పుష్ప. గ్లామర్, స్టైల్ అన్నింటినీ పక్కన పెట్టి ఒక ఎర్రచందనం స్మగ్లర్లా మారారు. చింపిరి జుట్టు, నల్లటి చర్మం. ఈ లుక్ కోసం ఆయన గంటల తరబడి మేకప్ వేసుకునేవారు. కేవలం లుక్ మాత్రమే కాదు, తన నడక మార్చారు. భుజం పైకి పెట్టి నడవడం కోసం ఫిజియోథెరపీ కూడా తీసుకోవాల్సి వచ్చింది. చిత్తూరు యాస నేర్చుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టం వృధా పోలేదు. తగ్గేదేలే అనే డైలాగ్ ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. క్రికెటర్ల నుండి రాజకీయ నాయకుల వరకు అందరూ పుష్ప స్టైల్ని కాపీ చేశారు. 69 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్న మొదటి తెలుగు హీరోగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించారు. గంగోత్రిలో విమర్శించిన నోళ్లే ఇప్పుడు జై కొడుతున్నాయి. ఒకసారి ఆలోచించండి. గంగోత్రి బన్నీని చూసి ఎవరైనా అనుకున్నారా ఇతను ఇండియా బెస్ట్ యాక్టర్ అవుతాడని? అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు మన ఐకాన్ స్టార్. ఇప్పుడు పుష్ప 2 కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఈ సినిమాతో ఆయన రేంజ్ ఇంకా ఎంత పెరుగుతుందో ఊహించలేము. బాలీవుడ్ హీరోలు కూడా బన్నీ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంత బిజీగా ఉన్నా అల్లు అర్జున్ తన కుటుంబానికి ఎప్పుడూ సమయం కేటాయిస్తారు. తన పిల్లల పుట్టినరోజులు, పండుగలు చాలా ఘనంగా జరుపుకుంటారు. ఆయన ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్. అల్లు అర్జున్ ప్రయాణం మనకు చెప్పేది ఒక్కటే: మనం ఎలా మొదలుపెట్టామన్నది ముఖ్యం కాదు, ఎంత కష్టపడ్డామన్నదే ముఖ్యం. విమర్శలను మెట్లుగా మార్చుకుని పైకి ఎగాలి. కేవలం తెలుగు లేదా ఇండియాకే పరిమితం కాకుండా గ్లోబల్ స్టార్గా ఎదగాలని ఆయన కలలు కంటున్నారు. ఆ కల కూడా త్వరలోనే నెరవేరుతుందని ఆశిద్దాం. కేరళలో మల్లు అర్జున్ అని పిలుచుకునే ఫ్యాన్స్ నుండి నార్త్ ఇండియా ఫ్యాన్స్ వరకు అల్లు అర్జున్ ఆర్మీ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. మీకు అల్లు అర్జున్ సినిమాల్లో ఏది బాగా ఇష్టం? ఆర్యనా లేక పుష్పనా? కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి అద్భుతమైన కథల కోసం తెలుగు ట్రిల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి.